పక్కన వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు, మనం మాత్రమే బాగుండాలనుకునే ఈ రోజుల్లో మనతో పాటు నలుగురిని బాగా చూసుకోవాలనే వ్యక్తిత్వం కలవారు రంగప్రసాద్ గారు. మీకు ముందుగానే ఈయన గురించి తెలిస్తే కామెంట్ లో రాసేయండి. ఒక రైతు ఎలా ఉండాలో రంగప్రసాద్ గారిని ఎగ్జాంపుల్ గా చూపించొచ్చు. బ్యాంక్ మేనేజర్ గా వారి సేవలను ముగించుకున్న తర్వాత ఫార్మింగ్ లో అయితే స్టార్ట్ చేశారు. కల్వకుర్తి దగ్గర ఐ ఫార్మ్స్ అనే పేరుతో 70 ఎకరాల్లో ఫార్మింగ్ చేస్తున్నారు. మన హైదరాబాద్ చుట్టుపక్కల అంత పెద్ద ఫామ్ అయితే ఎక్కడా కనిపించదు మనకి. 70 ఎకరాల్లో ఫార్మింగ్ చేస్తూ గచ్చిబౌలిలో ఐ ఫార్మ్స్ అనే పేరుతో స్టోర్ అయితే పెట్టారు. అది మాత్రమే కాదు, హైదరాబాద్ లో చాలా ఆర్గానిక్ స్టోర్స్ కి సప్లై అయితే చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎన్నో ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నా చాలా తక్కువ మందికే పొలం ఉంది. 70 ఎకరాల పొలం ఉన్నా కూడా వీళ్ళకి ఒక్కోసారి స్టాక్ అయితే సరిపోదు, ఇంకొకసారి అయితే స్టాక్ చాలా మిగిలిపోతుంది. ఎందుకంటే ఈల్డ్ ప్రతిసారి ఒకేలాగా రాదు. మరి ఒక్క గుంట కూడా వ్యవసాయ భూమి లేని కొందరు ఆర్గానిక్ స్టోర్ పేరుతో టన్నులు అమ్ముతున్నారు. వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి క్వశ్చన్ చేయండి. ఆర్గానిక్ పేరుతో అమ్మబడుతున్న కూరగాయలు, పండ్లు ఎక్కడ పండుతున్నాయో తెలుసుకోవడం మన హక్కు. కూరగాయలతో పాటు అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్, నాటుకోళ్లు, ఎద్దుగానుగా ఇలా ఎన్నో ఉత్పత్తులు రంగప్రసాద్ గారు అయితే ఓన్ గా చేస్తున్నారు. మన కోసం సేవ చేస్తున్న రంగప్రసాద్ గారిని అయితే మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి గొప్ప వాళ్ళు మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వీళ్ళ స్టోర్ అయితే గచ్చిబౌలి దగ్గర ఉంది అండ్ పొలం అయితే కల్వకుర్తిలో ఉంది. తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.